దినం ప్రభు మనతో మాట్లాడబోతున్న వాక్యాన్ని ధ్యానించుదాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన యెడల చాతగాని వాడవవుదువు. విన్నారా? శ్రమ దినమున నీవు కృంగిన యెడల చాతగాని వాడవగుదువు అని మాట్లాడుతున్నాడు. మానవ జీవితంలో శ్రమలనేవి సహజం. శ్రమను అనుభవించిన నరుడు గాని, శ్రమ పొందని వ్యక్తి గాని ఈ భూమి మీద ఏ మనుష్యుడు లేడు. వింటున్నారా? బిల్ గేట్స్ మొదలుకొని సాధారణమైన మనిషి వరకు ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో శ్రమను అనుభవిస్తూనే ఉంటారు. అక్కడి దాకెందుకండి? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సత్శరీరునిగా ఈ లోకంలో సంచరించేటప్పుడు నీ ప్రభు శ్రమలు అనుభవించలేదా? ప్రతి మనిషి లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో శ్రమలు అనుభవించాల్సిందే. కానీ దేవుడు ఇక్కడ అంటాడు, శ్రమ నీకు ఎదురైనప్పుడు కృంగిపోకు. శ్రమ నీకు ఎదురైనప్పుడు ఇక నా జీవితం అంతా అయిపోయింది, శూన్యం, నా బ్రతుకులో నాకేమీ మిగలలేదని అధైర్యపడకు, భయపడకు. ఒక మనిషి తన బ్రతుకులో శ్రమ ఎదురైనప్పుడు, శ్రమ కాలంలో కృంగిపోతే ఏం జరిగిద్దో తెలుసా? భక్తుడు అక్కడ అంటాడు, శ్రమ దినమును నీవు కృంగిన యెడల చాతగాని దాని అయిపోతావు, అసమర్థుడు అయిపోతావు. ఆ కృంగుదల నీలో ఉన్న సామర్థ్యత అంతా తెలియకుండా నీకు దూరం చేస్తాడు. చాతగాని దానిగా, చాతగాని వాడిగా నిన్ను మార్చేస్తాడు. కృంగుదల చాతగాని వాడిగా చేస్తుందా? ఎస్. బైబిల్లో కళ్ళకు కట్టే ఒక అద్భుతమైన సన్నివేశం గుర్తుకు తెస్తాడు. చూడండి, పేతురు వారు యేసుక్రీస్తు వారు నేల మీద నుంచి నడుచుకుంటూ రావటం చూసి పేతురయ్య అన్నారు, ప్రభా నీకులాగా నేను కూడా నేల మీద నడుచుకుంటా వస్తానయ్య అంటే, అప్పుడు ప్రభు ఏమన్నారు? వై నాట్? నా పేతురు, నాకులాగా ఉన్నాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఎంత అద్భుతకరుడో నిన్ను అలాంటి అద్భుతకరుడుగా నిలవబెట్టాలని కోరుకున్నాడు. ఆయన ఎంత గొప్పవాడో నిన్ను అంత గొప్పవాడిగా చూడాలని దేవుడు ఆశపడ్డాడు. చూడండి, రా పేతురు నడుచుకుంటారా అంటే యేసయ్య మాట విని నేల మీద నడుచుకుంటా వెళ్తున్నాడు. కొంత దూరం నడిచిన తర్వాత ఆ భయంకరమైన గాలిని చూశాడు, కెరటాలను చూశాడు, ఉప్పొంగుతున్న ఆ వాతావరణాన్ని చూశాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? పేతురు గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. గాలిని చూచి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. ఎంత విచిత్రమో చూడండి. ప్రభువా నన్ను రక్షించుము అని కేకలు వేశాను, మునిగిపోతున్నాడు. ఎందుకు మునిగిపోతున్నాడు తెలుసా? భయపడటాన్ని బట్టి. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా నువ్వు భయపడితే ఆ భయం నువ్వు మునిగిపోయేటట్లుగా చేస్తాడు. నేనంట, పేతురు గారు మునిగిపోవటానికి పేతురు గారికి ఈత రాదా? వినండి ఒకసారి, పేతురు గారికి ఈత రాదా? పేతురు గారు ఎవరు? చేపలు పట్టేవాడు. పేతురు గారి వృత్తి ఏంటి? చేపలు పట్టే వృత్తి. మీకు తెలుసు కదండి, అసలు పేతురు గారి ఊరే బేత్సయిదా. బేత్సయిదా అంటే మన భాషలో చెప్పాలంటే మచిలీపట్నం. మన కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఉంది కదా, మచిలీ అంటే చేప, చేపల పట్నం. పేతురు గారిది బేత్సయిదా. బేత్ అంటే ఇల్లు, ఇదా అంటే చేపలు, చేపల ఇల్లు, చేపల పల్లె. పేతురు వారు పుట్టింది సముద్రంలో, పెరిగింది సముద్రంలో, జీవనాన్ని కొనసాగించింది సముద్రంలో. ఈత రానోడా? వచ్చు. మరి వచ్చినా ఎందుకు మునిగిపోతున్నాడు? శ్రమ దినాన కృంగాడు కదా, ఆ కృంగుదల తనకు ఈత వచ్చినా ఆ కృంగుదల చాతగాని వాడిగా పేతురును మార్చింది. తమ్ముడు, నీ లోపట ఎన్నో దేవుడు తలాంతులు ఉంచాడు. నువ్వు సామర్థ్యం కలిగిన వాడివి,
చదువుల్లో అద్భుతంగా నువ్వు రాణించగలిగిన వాడివి. ఎస్, వ్యాపారంలో రాణించగలిగే సామర్థ్యం దేవుడు నీ లోపట ఉంచాడు. కానీ ఎందుకు నువ్వు రాణించలేకపోతున్నావో తెలుసా? చిన్న శ్రమ రావటంతో కృంగిపోతున్నావు. చిన్న శ్రమ రావటంతో బలహీన పడిపోతున్నావు. ఆ కృంగుదల సామర్థ్యం కలిగిన నిన్ను అసమర్థుడిగా మారుస్తుంది. నీవు ఆరాధించే నీ దేవుడు నిన్ను అసమర్థుడిగా పుట్టించలేదు, నువ్వు సమర్థుడివే. ఏ శ్రమను బట్టి కృంగిపోతున్నావు? ఏ శ్రమను బట్టి అధైర్యపడుతున్నావు? దేవుడు ఇక్కడ అంటాడు, శ్రమ దినమున నీవు కృంగిన యెడల చేతగాని వాడి వగుదు. ఇలా శ్రమలు వచ్చి నిన్ను కృంగదీసేటప్పుడు ఆ కృంగదీసే శ్రమల మధ్యలో మనం ఎలా బ్రతకాలో ఒక అద్భుతమైన కీర్తన, అదే 42వ కీర్తన 5వ చరణం చూడండి. ఎస్, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో ఎలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను ఆయనను స్తుతించేదను. హల్లెలూయా. వినారు ఈ మాట? భక్తుడు ఇక్కడ అంటాడు, తన ప్రాణం కృంగిపోతా ఉంటే విచిత్రం చూడండి, తన ప్రాణంతో తాను మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు. తమ్ముడు, నీ లోపట ఏదైనా భయం పుడుతుందా? జీవితంలో అన్నీ కోల్పోయాను అన్న అధైర్యం కలుగుతుందా? కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? నీ ప్రాణంతో నువ్వు మాట్లాడుకోయ్యా. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా ఎందుకు తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణుంచు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు నిరీక్షణుంచు. శ్రమలు నిన్ను కృంగదీస్తా ఉంటే ఆ శ్రమల మధ్యలో దేవుని యందు నువ్వు నిరీక్షణుంచు. బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది, అయితే దావీదు దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తన చుట్టూత ప్రతికూల పరిస్థితులుంటే ఆ ప్రతికూల పరిస్థితుల మధ్యలోనే దేవుని యందు తాను నిరీక్షణ ఉంచాడు. నీకు తెలుసా, నీ తల్లిదండ్రుల మీద నిరీక్షణ ఉంచితే ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరిచిద్దేమో. నమ్మకమైన స్నేహితులని ఎంచబడిన స్నేహితుడి మీద నువ్వు నిరీక్షణ ఉంచితే ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరిచిద్దేమో. నా ఆప్తులు, నా బంధువులు అని అనుకున్న వారి మీద ఒకవేళ నువ్వు నిరీక్షణ ఉంచి సిగ్గుపడ్డావేమో. భక్తుడు అంటాడు, దేవుని మీద నువ్వు నిరీక్షణ ఉంచితే ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. శ్రమలు నిన్ను కృంగదీస్తున్నప్పుడు దేవుని యందు నిరీక్షణ కలిగిన వాడిగా బ్రతుకు. తర్వాత ఏం చేస్తావో తెలుసా? నీతో నీవు మాట్లాడుకో, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు. ఈ శ్రమల మధ్యలో కూడా ఇంకను నేను ఆయన్ని స్తుతిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? ఇంకను నేను ఆయన్ని స్తుతిస్తాను. ఏమని? ఎస్, ఈ శ్రమల్లో నుంచి దేవుడు నన్ను రక్షిస్తాడు, ఈ ఆపదలో నుంచి దేవుడు నన్ను రక్షిస్తాడు, ఈ కృంగిన స్థితిలో నుంచి దేవుడు నన్ను పైకెత్తుతాడు అని ప్రభుని నువ్వు స్తుతిస్తూ ఉంటే ఏమంటాడు? ఇంకను నేను ఆయనని స్తుతిస్తాను. స్తుతిస్తూ ఉంటే ఏం జరిగిద్దో తెలుసా? ఆ స్తుతి నీ స్థితి మారుస్తుంది. తమ్ముడు, ఈ గడియలో ఏ స్థితిని నువ్వు అనుభవిస్తున్నావు? దుస్థితిని అనుభవిస్తున్నావా? దుర్గతిని అనుభవిస్తున్నావా? నా బ్రతుకులో కన్నీళ్లు తప్ప నాకేమీ మిగల్లేదయ్యా, అంత శూన్యం లాంటి స్థితిని నువ్వు అనుభవిస్తున్నావా? ఈ పరిస్థితిలో కూడా ఈ క్షణంలో ప్రభుని స్తుతించు. నా దేవుడు నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు అని నువ్వు ఆయన్ని స్తుతిస్తా ఉంటే ఆ స్తుతే ఈ గడియలోనే నీ స్థితి మార్చబోతుంది. నమ్ముతావా ఈ మాట? స్తుతించు. శ్రమ దినాన్ని కుంగిపోయిన స్థితిలో ఉంటే ఆయన యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతిస్తే నీ దేవుడు ఏం చేయబోతున్నారో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 145వ కీర్తన 14వ చరణం. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు. ప్రైజ్ ది లార్డ్. కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? కృంగిన వాడిని కృంగిన స్థితిలోనే విడిచిపెట్టేవాడు కాదు. పడిపోయిన వాడిని
పడిపోయిన స్థితిలోనే విడిచిపెట్టేవాడు కాదు. నీ దేవుడు పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. నిరీక్షణ ఉంచు, ఆయన్ని స్తుతించు. ఈ రోజే, ఈ గడియలోనే నా దేవుడు నిన్ను లేవనెత్తును గాక. ఆమేన్. ఏ శ్రమలో నువ్వు కృంగిపోయినా నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ఈ గడియలోనే నా దేవుని అద్భుత హస్తం నిన్ను తాకి నిన్ను లేవనెత్తబోతుంది. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మాతో, నీ ప్రజలతో మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. ఎవరు ఏ శ్రమల్లో ఉన్నారో, ఎవరు ఏ ఆపదలో కృంగిపోయి ఉన్నారో, కృంగిపోవద్దయ్యా. మీ అందు నిరీక్షణ ఉంచాలి. కృంగిపోవద్దయ్యా. ఆ స్థితిలో కూడా ఇంకనూ నేను స్తుతించాలి. స్తుతిస్తుండగా ఇప్పుడే నీ బిడ్డల స్థితి మీరు మార్చుదురుగాక. కృంగిన బిడ్డలను లేవనెత్తుదురుగాక. పడిపోయిన వారిని యేసు నామములో ఈ గడియలోనే మీరు ఉద్ధరించుదురుగాక. యేసు నామములో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించును గాక. థ్యాంక్ యూ. మీరు విన్న ఈ వర్తమానం కనీసం ఒక 100 మందికైనా షేర్ చేయండి. సువార్త పనిలో పాలిభాగస్తులకండి. మై గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.